మీ ఇంట్లో వాళ్ళు లేక నీకు నచ్చిన వాళ్ళు తప్పు చేస్తే ఒక విధంగా స్పందించడం, ఒక విధంగా మాట్లాడడం. అదే తప్పు నీకు నచ్చని వాళ్ళు లేక పరాయి వాళ్ళు చేస్తే ఇంకొక విధంగా స్పందించడం, ఇంకొక రకంగా మాట్లాడడం చేయవద్దు. ఇంట్లో నీ కూతురు పొరపాటు చేస్తే ఒక విధంగా స్పందించడం, నీ కోడలు అదే పొరపాటు చేస్తే ఇంకొక విధంగా స్పందించడం అలాంటివి చేయవద్దు. కూతురు అంటే నీకు పుట్టినటువంటి అమ్మాయి, కోడలు అంటే ఇంగ్లీష్లో డాటర్ ఇన్ లా. చట్టబద్ధంగా ఈమె నాకు కూతురు అని అర్థం. కాబట్టి కోడలిని కూతురుగా స్వీకరించి నీ కూతురును నీ కోడలును ఒకే దృష్టితో చూడు. కూతురు విషయంలో ఒక విధంగా, కోడలు విషయంలో ఇంకొక విధంగా ప్రవర్తించవద్దు. అది అన్యాయం. నీ విషయంలో నీ మాటలు, నీ ప్రవర్తన, నీ ఆలోచనలు, నీ పాపాలు, నిన్ను నీవు ఒక రకంగా తీర్పు తీర్చుకుంటూ అవి నా బలహీనతలు, నా పొరపాట్లు అని నిన్ను నీవు సమర్థించుకుంటావు. అవే తప్పులు ఇతరులలో, నీ కుటుంబ సభ్యులలో, క్రైస్తవులలో, విశ్వాసులలో, సేవకులలో కనబడినప్పుడు అవి ఘోరమైన పాపాలుగా, క్షమించరాని నేరాలుగా భావిస్తావు. విపరీతంగా తీర్పు తీరుస్తూ ఉంటావు. దీనినే తప్పుడు కొలతతో కొలవడం అంటారు.